నెల్లూరులో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. మున్సిపల్ పార్కులు, స్కూళ్లలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. పనుల్లో అలసత్వం వహించవద్దని మంత్రి హెచ్చరించారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏదైతే పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ కానీ ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చామో అవన్నీ నాశనం అయిపోయినాయి. నేను తిరిగితే స్ట్రక్ అయిపోయినాయి, వైర్ వేసి కట్టేస్తున్నారు వాడకుండా, బేరింగ్స్ పోయినాయి. ఇటు రాష్ట్రం అంతా ఉంది. ఇప్పుడు ఈరోజు మళ్ళీ గ్రీన్ కార్పొరేషన్ యాక్టివేట్ చేసి రాష్ట్రంలో అన్ని పార్కులను యాక్చువల్గా డెవలప్ చేయడానికి యాక్చువల్గా స్టార్ట్ చేసాం. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఇక్కడ పార్కులు కూడా అన్నీ తిరిగి చూసేయాలనే ఉద్దేశంతో అధికారులకు ఆదేశించారు. మార్నింగ్ 5 గంటల నుంచి కరెక్ట్గా 5 గంటలకు యాక్చువల్గా అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చారు. ఇవాళ ఉదయం నుంచి దాదాపు ఒక 12 పార్కులు, అదేవిధంగా స్కూల్స్ ఒక 5 స్కూల్స్ యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. స్కూల్లో కూడా పిల్లలకి చక్కగా ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వాలి. దానికి సంబంధించిన మంత్రి గౌరవనీయ లోకేష్ గారితో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. వారు కూడా చేయండి, డెవలప్ చేయండి బాగా అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు అధికారులందరికీ ఏదైతే పార్కులు తిరిగానో అవన్నీ చేయమన్నారు. ఈరోజు మనం అక్కడ 8వ డివిజన్లో ఉన్నాం. ఇది నాకు బాగా గుర్తుంది. ఎలక్షన్స్ ముందు ఈ పైన కట్ట మీద తిరిగాను నేను ఓట్ల కోసం. తిరిగితే చిన్న పిల్లలు వచ్చారు 5 మంది ఆ కట్ట మీద. అంటే దట్ ఈస్ ఆక్యుపైడ్. సరే మనం ఏం చేయలేం. ఎంతో కాలం నుంచి వాడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు వాడిని ఏమీ చేయలేం.